పార్టీ జిందాబాద్ 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 పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సమక్షంలో ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని గీత గీసి చెప్పడం జరిగింది. చాలా మంది అసలు ఇంత సాహసోపేత నిర్ణయం ముఖ్యమంత్రి గారు ఎలా అనౌన్స్ చేశారు? ఇది జరిగే పనేనా? టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ₹1,00,000 రుణమాఫీని దఫాలుగా చేసేటానికి ఎంతో కష్టమైంది కదా. 7 లక్షల రుణమాఫీ మా తలకాయ మీద పెట్టిపోతే ఈ రోజు 2 లక్షల రుణమాఫీకి 31,000 కోట్లు ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి తెస్తారు అని ఒక డౌట్ ప్రతి ఒక్కరికి ఉన్న సమయంలో ఆగస్టు 15 ఇంకా నెల రోజులు ఉందనగానే ఆయన ₹1,00,000 రుణమాఫీ ఈ రోజు 6,500 కోట్లు మా రైతన్న సోదరుల అకౌంట్ లో పడేటట్టు చేసిన సాహస భారతదేశంలోనే ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఇటువంటి సాహసోపేత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి లేడు. భారతదేశానికి ఒక దిక్సూచి లాగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ మోడల్. ప్రతిసారి అందరూ గుజరాత్ మోడల్ అని చెప్పుకునే వాళ్ళకి ఇదొక మోడల్, తెలంగాణ మోడల్. భారతదేశంలో ప్రతి ఒక్కరికి 31,000 కోట్లు ఎలా ఒకటేసారి మిత్తిల సుడిగుండంలో రైతులు ఇరుక్కోకుండా చేసే పద్ధతి ఏంటో రేవంత్ రెడ్డి గారు చూపించి భారతదేశానికి ఒక తెలంగాణ మోడల్ అనే దిక్సూచిని చూపించినారు. ఇంత సాహసోపేత నాయకుడు, నాలుక మడతేయని నాయకుడు, మడమ తిప్పని నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో రైతు రుణమాఫీ చేసిన తర్వాత, మన్మోహన్ సింగ్ గారు 70,000 కోట్లు రుణమాఫీ చేసిన తర్వాత ఒక చిన్న రాష్ట్రం తెలంగాణ ఈ రోజు ఒకటేసారి 31,000 కోట్లు రుణమాఫీ చేయడము ఈ వెంకటేశ్వర స్వామి సమక్షంలో మనందరికీ గర్వకారణం. నేను రేవంత్ రెడ్డి గారికి 2 చేతులెత్తి రైతుల తరఫున, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రేవంత్ రెడ్డి గారు మా గల్లాలు ఎత్తుకొని తిరిగినట్టు చేసినారు. మేము గ్రామాలలో ప్రతి చోటికి వెళ్ళి మా ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉంటాడు, మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇట్లా ఉంటుందని చెప్పుకునేటట్టు చేసినారు. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 లక్షల రూపాయల కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఎన్నికలలో వాగ్దానం చేసిన విధంగా రైతు మేనిఫెస్టో, రైతు డిక్లరేషన్ని 2022 మే 6న మా అప్పటి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు డిక్లరేషన్లో చెప్పినట్టుగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినాము. ఎన్నికైన 6 నెలల లోపల ఈరోజు ఆ విషయాన్ని మేము నిరూపితం చేసినాము. ఈరోజు నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించినాము. రేవంత్ రెడ్డి గారు మహా గొప్ప నాయకుడు, పేదల పాలిటి పెన్నిధి, రైతులకు ఆదుకునే దేవుడు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, మన్మోహన్ సింగ్ గారు చేసిన విధంగా 31,000 కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ చేసి చూపించినారు. ఎవరైతే విమర్శలు చేసినారో, చెలొక్తులు విసిరినారో, వివిధ రకాలుగా బీఆర్ఎస్ నాయకులు కూతలు కూసినారో వాళ్ళ కూతలన్నిటికీ తెరదించుతూ మేము చేస్తాము ఆగస్టు 15 లోపల అని చెప్పినట్టుగా ఈరోజు ఆగస్టు 15కు ముందు జూలైలోనే ₹1,00,000 రుణమాఫీ ఇప్పుడు చేసి ఈరోజు చేసి 1,50,000 రూపాయలను జూలై చివరి వారంలో చేయడం జరుగుతూ ఉన్నది. 2 లక్షల రుణాన్ని ఆగస్టు 15 లోపల చేస్తున్నాం. మాట చెప్పిందంటే కాంగ్రెస్ మాట మీద నిలబడే ప్రభుత్వం. మాట వేరు, చేత వేరు కాదు. ఎన్నికల్లో వాగ్దానం చేసి తప్పించుకునే చవటల్లాగా బీఆర్ఎస్ నాయకులు 2014లో ₹1,00,000 చేస్తా అని 2023 వరకు కూడా చేయలేనటువంటి దద్దమ్మలు వాళ్ళు. మరి ఈరోజు చెయ్యని సవాల్ విసిన్నారు. మరి సవాలు స్వీకరించి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది. మరి మీ మామ, మీరు, హరీష్ రావు గారు తల ఎక్కడ పెట్టుకుంటారో మీరు ఆలోచించుకోండి. ప్రజల్లో ముఖం చెల్లక, ఎంపీ సీట్లలో ఒక్కటి కూడా గెలవక చతికిల పడ్డారు. మాది భారతీయ పార్టీ అనే ఒక ఢిల్లీలో ఒక ఆఫీస్ కూడా తెరిచి ఆ ఆఫీస్కు పోయే దిక్కు లేదు, దివానం లేదు. రాష్ట్రంలోనే తలుపులు మూసేసుకునే
కార్యక్రమం ప్రారంభమైంది. 6 నెలల లోపల ఈ ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు. 6 నెలలు కాదు కదా, మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలున్నా మళ్ళీ అధికారం రావడం కల్లా మీరు చేసిన తప్పిదాలు, మీ యొక్క నియంతృత్వ పోకడలు, ప్రజలను పట్టించుకోకపోవడం, ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల కోసం వినకపోవడం, ముఖ్యమంత్రిని ఏ పేదలు కూడా ఎప్పుడు కూడా కలవలేని పరిస్థితి. మరి ఈరోజు ఎవరైనా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారింటికి నేరుగా వెళ్ళొచ్చు, మాట్లాడొచ్చు. ప్రజాపాలనను ప్రజావేదిక ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు, సమస్యలను స్వీకరిస్తూ ఉన్నారు, వారంలో ఒకరోజు సమస్యలను తీసుకుంటూ ఉన్నారు. ఇది ప్రజాపాలన అని మరొక్కసారి 2 లక్షల రుణమాఫీని చేయడం ద్వారా నిరూపితమైంది. కాబట్టి ఇప్పుడైనా బీఆర్ఎస్ నాయకులు తల వంచుకొని ఇక మాతో చేత కాదు, 10 ఏళ్లలో చేయనిది 6 నెలల్లో చేసినారని మీరు ఏదైతే రాజీనామా పత్రాలను సిద్ధం చేసుకున్నారో దాన్ని ఏం చేస్తారో మీ నిర్ణయానికి వదిలేస్తూ, మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారు చేసినందుకు రైతుల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళకు 100,000,000 వందనాలు తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు. హ్యాట్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు.